నమస్కారం స్నేహితులారా, నిన్న అంటే 6వ తారీఖు మార్చి 2026 అమెరికాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అంటారు. నిన్న ఈయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. అదేంటంటే, మేము భారతదేశానికి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవటానికి 30 రోజుల వరకు పర్మిషన్ ఇచ్చాము. అంటే ఇది వరకు మనం రష్యా నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నప్పుడు వారు శాంక్షన్లు విధించారన్నమాట. అయితే ఈ శాంక్షన్లను తీసేసి ఇప్పుడు 30 రోజుల వరకు మేము పర్మిషన్ ఇచ్చాము అని చెప్పేసి నిన్న ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. దీంట్లో వాస్తవం ఎంత, దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మొదట మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్. మన భారతదేశం అనేది 2022 నుంచి ప్రస్తుతం 2026 వరకు రష్యా ఆయిల్ ని, అంటే రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. ఈ 2025లో అమెరికా దేశం రష్యాకు సంబంధించినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ కంపెనీల మీద, అంటే కొన్ని మేజర్ కంపెనీల మీద శాంక్షన్లు విధించడం వల్ల మన భారతదేశం ఏం చేసిందంటే, ఆ కంపెనీలు, ఆ శాంక్షన్లు విధించబడినటువంటి కంపెనీల నుంచి కొనుగోలు చేయకుండా ఇతర రష్యన్ కంపెనీలలో నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం. అంటే మొదట 2022 నుంచి కూడా ప్రతి రోజుకి 2.2 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. 2.2 మిలియన్ల బ్యారెల్ అంటే 22 లక్షల బ్యారెల్లు మనం ఒక్క రోజుకి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఈ శాంక్షన్లు 2025లో విధించిన తర్వాత మనం పూర్తిగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకోవటం ఆపలేదు. కేవలము 1.1 మిలియన్ బ్యారెల్ల వరకే మనము తగ్గించి దిగుమతి చేసుకుంటున్నాము. అంటే 2022లో ప్రతిరోజు 2.2 మిలియన్ బ్యారెల్ల నుంచి ఇప్పుడు 2025లో 1.1 మిలియన్ బ్యారెల్ల వరకు మనము తగ్గించామన్నమాట. ఇక్కడ తగ్గించడమే ఉంది కానీ మనం ఎక్కడ ఇదిగో అమెరికా మీ మీద శాంక్షన్లు విధించింది కదా, లేదా అమెరికా మా మీద చాలా కోపంగా ఉంది కదా, అందుకని మేము మీ దగ్గర నుంచి ఈ క్రూడ్ ఆయిల్ అనేది మేము కొనుక్కోము, మేము దిగుమతి చేసుకోము అని చెప్పేసి మన భారతదేశం ఎప్పుడూ కూడా పూర్తిగా రష్యా నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకోవడం ఆపలేదు. అలాంటిది మధ్యలో ఈ స్కాట్ బెసెంట్ గారు వచ్చేసి మేము పర్మిషన్ ఇస్తున్నాము 30 రోజుల వరకు భారతదేశం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు అని చెప్పేసి ఈయన ఈ వ్యాఖ్య చేయడం అనేది మన భారతీయ కోణంలో ఇది హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యగానే చెప్పుకోవాలి. ఇది ఎలా ఉంది అంటే, మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీడియా ముందుకు వచ్చి ఈ రోజు నుంచి అమెరికన్ పౌరులు తమ ఆహారాన్ని రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినటానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అలా ఉందన్నమాట. ఎందుకంటే మన మోదీ గారు ఆ మాటలు చెప్పకపోయినా వాళ్ళు ఎలాగో అదే చేస్తారు. ఇప్పుడు ఈ స్కాట్ బెసెంట్ గారు ఈ 30 రోజుల పర్మిషన్ గురించి ఎందుకు వ్యాఖ్య చేయాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ మధ్యకాలంలో ఈ ఇజ్రాయెల్, యుఎస్ఏ కలిసి ఇరాన్ దేశం మీద చేస్తున్నటువంటి దాడుల కారణంగా ఇరాన్ దేశం ఏం చేసిందంటే, ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇతర దేశాలు, అంటే ఈ యుఏఈ మరియు సౌదీ, కువైట్ ఇలాంటి దేశాలలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీల మీద, ఆయిల్ నిల్వలు ఉంచుకున్నటువంటి పోర్టుల మీద దాడి చేసింది డ్రోన్లతో. ఇందులో 5 నుంచి 7 ఈ ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేసింది. అవి ఏంటో చూద్దాం. మొదట సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీ అరామ్కో అంటారు, దానికి సంబంధించినటువంటి రాస్ టెనూరా రిఫైనరీ మీద ఇరాన్ అనేది దాడి చేసింది. తర్వాత ఒమాన్ లో ఉన్నటువంటి డుకుమ్ పోర్ట్, ఇది ఫ్యూయల్ స్టోరేజీ కేంద్రం అన్నమాట. దీని మీద కూడా ఇరాన్ అనేది తన డ్రోన్లు ఉపయోగించి దాడి చేసింది. అంతేకాకుండా అదే ఒమాన్ కి సంబంధించినటువంటి సలాహ్ పోర్ట్, దీని మీద కూడా దాడి చేసింది. సో మొత్తం మీద ఈ ఇరాన్ దేశం అనేది ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీలు మరియు పోర్టులు మరియు నిల్వలు ఉన్నటువంటి ప్రదేశాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేసింది. దీనివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ లో షార్టేజ్ అనేది వస్తుందన్నమాట. దీన్ని అదునుగా చూసుకొని అమెరికా ట్రెజరీకి సంబంధించినటువంటి ఈ స్కాట్ బెసెంట్ గారు, మేము భారతదేశానికి పర్మిషన్ ఇచ్చాము, రష్యా ఆయిల్ దిగుమతి చేసుకోండి, కానీ కేవలం 30 రోజుల వరకు మాత్రమే అని చెప్పేసి కొత్తగా ఏదో జరిగినట్టు ఆయన వ్యాఖ్య చేస్తున్నాడు. దీన్ని పట్టుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది యాక్టివిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఇదిగో చూడండి మోదీ గారు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో చెప్పినట్టు అక్కడ డాన్స్ వేయడం వల్ల అమెరికా అనేది పర్మిషన్ ఇచ్చింది అనేసి సోషల్ మాధ్యమాలలో ఎప్పట్లాగానే తమ పెయిడ్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకొక విషయం క్లియర్ గా చెప్తున్నాను. మన భారతదేశం అనేది కేవలం ఒక సైడ్ నుంచే కాదు,
ఎక్కడెక్కడ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలు ఉన్నాయో అన్ని చోట్ల నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాము. అంతేకాదు మీ అందరికీ బాగా తెలుసు, ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి దేశం వెనిజులా. ఈ మధ్యనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మధురో గారిని, అదే వెనిజులా ప్రెసిడెంట్ మధురో గారిని, ఆయనను బంధించి అమెరికాకి తీసుకెళ్లిపోయి ఆ వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలన్నిటిని అమెరికా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వెనిజులన్ ఆయిల్ ని కూడా భారతదేశానికి అమ్మటానికి అమెరికా అనేది ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెనిజులా ఆయిల్ అనేది చాలా థిక్గా ఉంటది. అంటే దాన్ని రిఫైన్ చేయటానికి చాలా కష్టం మరియు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము. కానీ లక్కీగా మన భారతదేశంలో ఈ అంబానీ రిలయన్స్ కి సంబంధించినటువంటి జామ్నగర్ రిఫైనరీలో మాత్రమే దాన్ని రిఫైన్ చేసే కెపాసిటీ అనేది ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఈ రిఫైనరీ కెపాసిటీ అనేది ఇతర దేశాలకు ఎక్కడా కూడా లేదు. అంతేకాకుండా ఈ వెనిజులన్ ఆయిల్ కి సంబంధించినటువంటి ఆ లైసెన్సింగ్ కూడా మన భారతదేశ దిగ్గజ వ్యాపారవేత్త అయినటువంటి అంబానీ రిలయన్స్ కంపెనీకి ఈ లైసెన్సింగ్ అనేది దొరికింది. మీరు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన భారతదేశం అనేది ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులలో నెంబర్ 1 గా ఉండబోతుంది. అంతేకాకుండా మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, ప్రతి దేశం అనేది ఆయిల్ ఎగుమతులు దిగుమతులు చేసుకునేటప్పుడు అక్కడ ఒక అఫీషియల్ డేటా అనేది ఉంటుంది. అఫీషియల్ డేటా అంటే అది లెక్కల్లో రాయబడుతుంది. లెక్కల్లో రాయకుండా అంటే అఫీషియల్ గా చెప్పకుండా ఆయిల్ ని దిగుమతి చేసుకోవడం ఎగుమతి చేసుకునే ప్రక్రియ ఒకటి ఉంది. దాన్ని బ్లాక్ ఫ్లీట్ అంటారు. ఈ బ్లాక్ ఫ్లీట్ అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక షిప్, అదే ఈ క్రూడ్ ఆయిల్ ని ఏదైతే తీసుకొస్తుందో ఆ షిప్ అనేది మన భారతదేశం నుంచి బయలుదేరుతుంది. తర్వాత రష్యా నుంచి ఆయిల్ మోసుకొని ఇంకొక షిప్ బయలుదేరుతుంది. ఈ రెండు నౌకలు అనేటివి సముద్ర మార్గం మధ్యలోనే ఒక కామన్ పాయింట్ ని ఎంచుకుంటాయి. వీరు ముందుగా అనుకున్నటువంటి ఆ కామన్ పాయింట్ దగ్గర ఈ రెండు నౌకలు హాల్ట్ అయిపోతాయి, అంటే ఆగిపోతాయి. అప్పుడు ఆ సముద్ర మార్గం మధ్యలోనే ఈ రష్యాకు సంబంధించినటువంటి నౌకలో ఉన్నటువంటి ఆ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ అని మన భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలోకి షిఫ్ట్ చేసుకుంటారు. షిఫ్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత రష్యాకు సంబంధించింది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. అలానే భారతదేశానికి సంబంధించినటువంటి నౌక ఆ ఆయిల్ బ్యారెళ్లను ఆయిల్ నిల్వలను తీసుకొని మన భారతదేశానికి వస్తుంది. దీన్ని బ్లాక్ ఫ్లీట్ అంటారు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్ గురించి ఎక్కడ అధికారికంగా రాయరు, ఎటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేటివి కూడా ఉండవు. ఇంతలా మన భారతదేశం అనేది ప్రతి దేశం దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ దాన్ని రిఫైన్ చేసుకొని తిరిగి అదే యూరోప్ కి, అమెరికాకు, ఈవెన్ ఉక్రెయిన్ కూడా మన భారతదేశం అనేది డీజిల్ సరఫరా చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ అమెరికా ట్రెజరీకి సంబంధించినటువంటి స్కాట్ బెసెంట్ గారు వచ్చి మేము 30 రోజులకు భారత్ కి పర్మిషన్ ఇచ్చాము, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోండి అనటము ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరే కామెంట్ సెక్షన్ లో తెలపండి ఫ్రెండ్స్. నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నా వీడియోకి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. హైప్ ఇస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.